వైసీపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఫైర్ అయ్యారు. పోసాని కృష్ణమురళికి పెట్టిన గతే మిగతా వైసీపీ నాయకులకు పడుతుందని మైలేరి మల్లయ్య అన్నారు. 20,000 రూపాయలు 3 విడతలుగా మేము పంపిణీ చేస్తామని ఈరోజు మాట ఇచ్చాం. సూపర్ 6 పథకాలు ఏదైతే మేము హామీ ఇచ్చామో ఎలక్షన్లలో తప్పకుండా అమలు చేసి ప్రజల తరపున ప్రజలకు జవాబుదారీ. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించే వైసీపీ నాయకులకు సమాధానం చెప్పడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాను. పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన భార్యల గురించి పదే పదే మాట్లాడినారు. రోజా గారు మాట్లాడినారు, కొడాలి నాని గారు మాట్లాడినారు, అనిల్ యాదవ్ గారు మాట్లాడినారు. ఈ విధంగా నాని మాట్లాడినాడు, మన పేర్ని నాని గారు కూడా మాట్లాడినారు. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి చెప్తున్నాను, వైసీపీ నాయకులే కాదు, ఏ వ్యక్తి కూడా కూటమి ప్రభుత్వంలోని నాయకుల మీద, వ్యక్తిగత జీవితం మీద, వ్యక్తిగత కుటుంబాల మీద విమర్శలు చేస్తే, కార్మికులు కూడా నేను ఒక 5-6 మందిని అడిగాను, మేము మిత్రులను కూడా, మీకు ఏమన్నా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇసుక కొరత ఏమన్నా ఉందా, మీకు పనులు లేకుండా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని కూడా నేను ఈరోజు వాళ్ళ దగ్గరికి కలిసి మాట్లాడి వచ్చాను. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇసుక దొరుకుతుంది, మా చేతి నిన్న పని ఉంది, మా కుటుంబాలు మేము లక్షణంగా బతుకుతున్నాము, దయచేసి మీరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం, రాజకీయం కోసం మా సమస్యను మీరు రాజకీయం చేయొద్దు, మా బ్రతుకులు మేము బతుకుతున్నాము, మా పిల్లల కాడికి, మా కుటుంబాల నోటి కాడికి కూడి తీయొద్దని ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు కారణం పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు 3 విడతలుగా మేము పంపిణీ చేస్తామని ఈరోజు మాట ఇచ్చాం. సూపర్ 6 పథకాలు ఏదైతే మేము హామీ ఇచ్చామో ఎలక్షన్లలో తప్పకుండా అమలు చేసి ప్రజల తరపున ప్రజలకు జవాబుదారీ. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ,